ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను వారంలో అందరికి సంబంధించిన ఒక భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అలాగే ఒకరోజు స్త్రీలకు సంబంధించిన భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తురాలైనటువంటి స్త్రీని మీ ముందు ఉంచుతున్నాను. అలాగే యవనస్తులకు సంబంధించిన ఒక భాగమును మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కనుక ఈరోజు యవనస్తుడు భాగముగా యవనస్తులు ముందుకి మీ అందరికీ కూడా ఒక యవనస్తుడైన యెహోషువను మీ ముందుకు పరిచయం చేస్తున్నాను. నిజంగా యవన దశ అనేది బహు విలువైన జీవన విధాన సమయము. జీవితానికి కుదిరే ప్రతి మలుపు కూడా ఈ వయసులోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఒక మనిషిని ఒక మలుపు తిప్పుతుంది ఈ వయసులోనే చాలా జాగ్రత్తగా ఉంటే గనక. పవిత్ర గ్రంథంలో మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన యవనస్తుడు యెహోషువ. కనుక ఇతను నూను కుమారుడు, యవన దశ నుండి భక్తి నేర్చుకున్నవాడు. నిజంగా ఈయన జీవితం మనకు చాలా గొప్ప మాదిరికరంగా ఉంటుంది. ప్రారంభం నుండి ఇతడు పరిచర్య నేర్చుకుంటూ వచ్చాడు. ఇతనికి మోషే పరిచారకుడు అని పేరు కూడా ఉంది. యెహోషువ గ్రంథము 1:1 ఆ మాట కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు మనము పరిచర్య చేయవారమై ఉండాలని కోరుతున్నారు. యేసు ప్రభు కూడా నేను పరిచర్య చేయడానికే వచ్చి ఉన్నాను అన్నారు కదా. కనుక ఇతడు ప్రభువు చేసిన పనినే ఎంచుకున్నాడు. 2 రాజుల గ్రంథం చూస్తే 19వ అధ్యాయం 21వ వచనంలో ఏలియాకు ఎలీషా పరిచర్య చేస్తున్నట్లుగా కనబడుద్ది అక్కడ. ఈ పరిశుద్ధుల పరిచర్య ఎంతో దీవెనకరమైనదిగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఎంతో ఆశీర్వాదమని. పరిశుద్ధులకి దేవుని సేవకులకి పరిచర్య చేయడం అనేది నిజంగా అందరికీ కూడా అవకాశం రాకపోవచ్చు. బహు కొద్ది మందికే ఉండొచ్చు. అది లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. మోషేకి పరిచర్య చేసే అవకాశం యెహోషువకే వచ్చింది. చాలా గ్రేట్. ఏలియా కాలంలో చాలా మంది ఉన్నారు, కానీ ఎలీషాకే వచ్చింది ఆ అవకాశం. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, మీరు వెళుతున్నటువంటి మందిరాలలో, మీ సంఘాలలో దేవుని కాడి మోస్తున్న సేవకుడికి ఆ పరిచర్య చేసే అవకాశం మీకు వచ్చింది అంటే అది దేవుని యొక్క ప్రణాళిక అని మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటి వారికి మంచి పదవి కూడా దొరుకునట అని 1 తిమోతి 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. కనుక యవనస్తులారా, మనం పరిచర్య చేయుట నేర్చుకుందాం. ఆ దేవుడే మంచి స్థానములను మనకి దయచేస్తాడు. యెహోషువలో 2వ గొప్ప గుణము ప్రార్థించే యవనస్తుడు యెహోషువ. మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి వెళతాడు. దేవునితో మాట్లాడాడు. అయితే దేవుని ప్రజలు ఈ లోపల ఇశ్రాయేలీలు తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లేచారు. ఇశ్రాయేలు ప్రజలు కొండ క్రింద ఈ రీతిగా ఉన్నారు, తినడం, త్రాగడం, గంతులేయటం. వారు ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని ప్రజలు పలుకుతూ ఉన్నారు. ఇటు ప్రజల మాటలన్నీ నిరాశవి కలిగే విధంగా ఉన్నాయి. అటు కొండపై మోషే ప్రార్థనా ధ్వనులు ఇతనికి వినబడుతున్నాయి. 2 గమనిస్తున్నాడు యెహోషువ. ఇటు ప్రజలు బలహీనమైన మాటలు వింటున్నాడు, ప్రజలు చేసే చేష్టలు చూస్తున్నాడు. మోషే లేడు గనక తినడం, త్రాగడం, గంతులు వేయడం, మోషే ఏమాయనో అనే బలహీనమైన మాటలు వింటున్నాడు యెహోషువ. మరో ప్రక్కకి వెళ్ళి మోషే కొండ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం చూస్తున్నాడు. ఈ 2 గమనిస్తున్నాడు. మోషే గారితో కలిసి ప్రార్థించడానికి వీల్లేదు, అక్కడ దాకా వెళ్ళలేడు.
కిందకు వచ్చి అహరోను గాని కలిసి మోషే అన్నయ్యన అహరోనుతో, ప్రజలు ఈ విధంగా ఉన్నారు, ఎందుకు ఇలా తయారవుతున్నారు అని మందలించడానికి శక్తి చాలదు. అంత అధికారం లేదు, అంత వయసు లేదు. ఈ క్లిష్ట పరిస్థితులలో ఇతడు ధైర్యం వహించి ప్రార్థన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చెప్పలేడు, అటు చెప్పలేడు, ఇటు చెప్పలేడు. ఈ సందిగ్ధ సమయంలో ప్రార్థన చేయడమే పరిష్కారంగా ఎంచుకున్నాడు. ప్రార్థించుడు ద్వారానే సమస్యలు పరిష్కారంగా ఎంచుకున్నాడు. మీ జీవితంలో ఏ సమస్య నీకు ఎదురగుతుందో తెలియదు, కానీ నీ సమస్యలకు మాత్రము ప్రార్థనే అని ఉదయకాలమందు యెహోషువ తెలియజేస్తున్నాడు. కొన్ని సందర్భాలు ఎదురవుతాయి యెహోషువ లాగా, అటు కళ్ళతో చూడలేకపోతున్నాడు ఆ పరిస్థితులు, ఇశ్రాయేలీల పరిస్థితులు. అటు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాడు, వయసు చాలకో అధికారము లేకో. ఇటు మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఏం చెయ్యాలి? మనస్సాక్షి అంగీకరించట్ల వాళ్ళ పరిస్థితి చూస్తే. ఆ టైంలో యెహోషువ ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. జీవిత సమస్యలకు పరిష్కారం ప్రార్థనే అని మీరు గమనించాలి. ప్రార్థన గాక వేరొక సమస్యకు పరిష్కారం లేదు. మోషే ప్రార్థిస్తే మన్నా కురిసింది, మోషే ప్రార్థిస్తే పూరేడులు, మోషే ప్రార్థిస్తే బండలో నుండి నీళ్లు, మోషే ప్రార్థిస్తే చేదు నీళ్లు మధురంగా అయ్యాయి. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులను కూడా ఆపగలిగాడు. దేవునికి స్తోత్రం. సంఘము ప్రార్థన చేస్తే చనిపోవడానికి సిద్ధమైపోయిన, చంపేయడానికి సిద్ధమైన పేతురు కూడా బయటికి రాగలిగాడు, చెర నుండి విడుదల పొందాడు. దానియేలు సింహాల బోనులో నుండి ప్రార్థన చేయగా సింహాల బోనులో నుండి బయటికి రాగలిగాడు. పౌలు శీలలు పాటలు ప్లస్ ప్రార్థన చేయగా చెరసాల బ్రద్దలా అయింది. దావీదు ప్రార్థిస్తే యుద్ధములో జయం పొందుకున్నాడు. ప్రార్థించండి, మంచి స్వభావాన్ని అలవాటు చేసుకోండి. ప్రభు ముఖాన్ని చూచి తిరిగి వచ్చే మోషే భక్తుని ఆ ముఖము ప్రకాశముగా చూడగలిగాడు కదా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప అవకాశము మీరందరూ కూడా పొందుకోవాలని ఈ ఉదయకాలం ముందు యెహోషువ మనకు తెలియజేస్తున్నాడు. చనిపోవారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కానీ ఈరోజు మనతో మాట్లాడుతున్నారు భక్తులందరూ కూడా. యెహోషువ ఈరోజు మార్నింగ్ మాట్లాడుతున్నాడు, నాకు ఇలాంటి సమస్యలలో ప్రార్థనే పరిష్కారంగా కనబడిందని. రెండోది, యెహోషువలో ఉన్నది గురుభక్తి కలిగిన వాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చిన వరకు చూస్తే, మోషే, యెహోషువ అందరూ అక్కడ ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక యవనస్తుడు మోషే దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. మోషే అడిగాడు, ఏంటబ్బాయి అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, ఇద్దరు ఎల్దాదు మేధాదులు పాళెములో ప్రవచిస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు అని అంటాడు. 28వ వచనంలో చూస్తే, యెహోషువ మోషే, నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. వాళ్ళిద్దరూ ప్రవచనాలు చెప్తున్నారట ఆ సమూహముల అరణ్యంలో. అప్పుడు యెహోషువ అంటాడు మోషేని, అయ్యా వాళ్ళిద్దరిని ఆపపోయావా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మోషే అన్నాడు యెహోషువని, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ నీకు పేరుంది. వాళ్ళిద్దరు ఎవరో ప్రవచనం చెప్పడానికి? వాళ్ళు అలా ప్రవచనం చెప్తే నీకున్న పేరు ఏమైపోద్ది? నేను తట్టుకోలేను. నువ్వే గురువు గారుగా ఉండాలి, నీవే హైలైట్ అవ్వాలి. మళ్ళా వాళ్ళిద్దరెవరు సమాజంలో, సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతున్నారు అని మోషే యెహోషువతో అంటే, యెహోషువతో మోషే ఏమన్నాడు అంటే, నా నిమిత్తం నీకెందుకు రోషం వస్తుంది?
అంటే గమనించారా? ఇతను ప్రభుభక్తి, గురుభక్తి, తన నాయకుడైన మోషే సెలవు ప్రకారము అన్నీ జరగాలి, మీ ఆలోచన లేకుండా ఇక్కడ ఏది జరగడానికి వీలేదు అని ఆలోచన గలవాడు. నాయకత్వాన్ని గౌరవించాలి, వాళ్ళిద్దరెవరు మీ నాయకత్వం లేకుండా వాళ్ళు ప్రవచిస్తున్నారు అనే భావం గలవాడు యెహోషువ. ఈ దినాల్లో చాలా మంది గురువుల యొద్ద ఉంటూనే గురువుల్ని తృణీకరించేవారుగా ఉన్నారు, గురువుల్ని ఎగతాళి చేసేవారుగా ఉన్నారు, చాలా మంది నవ్వుకునేవారుగా ఉన్నారు. కానీ యెహోషువ గురు పక్షపు వాడై ఉన్నాడు. నా నిమిత్తము నీకు రోషం వచ్చిందా అని యెహోషువని మోషే గారు పలికినప్పుడు మరలా తనను తాను సముదాయించుకొని ప్రార్థనలో మరలా ఏకీభిస్తున్నాడు. గురుభక్తిలో శ్రేష్ఠుడిగా ఎంచబడిన వాడు. ప్రియ దేవుని బిడలారా, యవనస్తులారా, ఉదయకాలం ముందు మీ బిడలకు మీరు మీ మందిరాలకు వెళుతున్నప్పుడు ఆ పిల్లలకి మీరు నేర్పించాల్సింది ఒక గురువుని వెంబడించేవారిగా, గౌరవించేవారిగా ఆ బిడలకు నేర్పించవలసిన వారై ఉన్నారు. యెహోషువలాగా మీ యొక్క యవన బిడలు ఉండాలని దేవుని యొక్క వాక్యము కోరుకుంటూ ఉంది. నిజంగా యెహోషువ దేవుని చేత బహుగా దీవించబడ్డాడు. అతడు మోషే గతించిన తర్వాత ఇశ్రాయేలుకి నాయకుడిగా కనబడ్డాడు. ఇశ్రాయేలు నాయకత్వమునకు ఇతడు ఎన్నిక చేయబడుటలో ఇతని యందు కనబడుతున్న గొప్ప లక్షణాలు ప్రస్తావించబడలేదు, కానీ మోషే పరిచారకుడు అని మాత్రమే వ్రాయబడి ఉంది. పరిచర్య చేయ వ్యక్తి ఎంతటి గొప్ప స్థితికైనా లేవనెత్తబడగలడు. పరిచర్య చేసే వ్యక్తిని దేవుడు ఏ స్థితికైనా లేవనెత్తగలడు అనేది మీరు గమనించాలి. ఏ రోజు యెహోషువ అధికారిగా, నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి ఎక్కడ మనకు బైబిల్లో కనబడ్డు. ఎంతసేపు దీనుడిగా చిన్న చిన్న పరిచర్యలు మోషేని కనిపెట్టుకొని అలాగే ఉన్నాడు. ఓ టైం వచ్చింది, దేవుడు ఒక నాయకుడిగా తీర్చిదిద్దాడు. ప్రార్థించుడు ద్వారా, పరిచర్య ద్వారానే, ప్రభుభక్తి ద్వారానే ఉన్నత స్థాయికి దేవుని చేత దీవించబడిన వ్యక్తి ఇతడు. బైబిల్ చరిత్రలోనే సూర్య చంద్రుల్ని ఆపగలిగిన ప్రార్థనాపరుడు. యవనస్తులారా, మనం కూడా యెహోషువ వంటి శ్రేష్ఠ గుణములు అలవర్చుకొని ప్రార్థిస్తే దీవించబడతాం. నేను హెచ్చించదను అని సెలవిచ్చిన గొప్ప దేవుని కృపను మనమందరము కూడా పొందుకుందాము. యెహోషువ లాగా దేవుడు మిమ్మల్ని కూడా మీ ప్రార్థనలు అంగీకరించి మీకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థాయిని దేవుడు కలగచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు యెహోషువలో నుండి నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకై వందనాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రార్థించేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేసేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. గురుభక్తి కలిగిన వారిగా, ప్రభుభక్తి కలిగిన వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. అనేకులకి ఈ మాటలు దీవెనకరముగా ఉంచండి. ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదము, దీవెన, మేలులతో నింపి ఈ దినము వారి వారి ప్రయాణాలు, వారి వారి మార్గాలలో ప్రతి ఒక్క విషయంలో కూడా వారు అనుకున్నవన్నీ కూడా వారి కుటుంబంలో వారికి మేలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. మీ ఆత్మీయ అనుభవాన్ని ఆ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే.